నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. గిరిజన ఆయుర్వేద తరతరాల నుండి మా పెద్దలు నేర్పించిన వైద్యం ఇప్పుడు ప్రజలకంతా ఉపయోగపడాలి, ప్రజలంతా నేర్చుకోవాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. చాలామందికి ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఇప్పుడు తుమ్ములు, దగ్గు, ఆయాసం ప్రతి మనిషికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఈ వ్యాధికి మన ఆదివాసి గిరిజన వాళ్ళు ఈ చలి ఎప్పుడు స్టార్టింగ్ అయితే ఎక్కువ ఆ మందులు తయారు చేసుకొని అడవిలు ఉంటారు కాబట్టి చలి అనేది లేకుండా అడవిలో మీకన్నా ఇండ్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, మంచి మంచి ఆఫీసులు ఇండ్లు కట్టుకుంటారు. ఇండ్లు కోటీశ్వర్లు లోపల కరెంటు ఛార్జ్ పెట్టుకొని వేడి పెట్టుకొని పండుకుంటారు. బయటికి వచ్చే వరకు చలి మొదలవుతుంది. అయినా అంత వేడి పెట్టుకున్నా కానీ మీకు ఆ రోగం తిరగకుండా ఒక 10 టాబ్లెట్ మింగాలా, వేడి పెట్టుకోవాలా. మాకు అడవిలో ఎంతవరకునే కట్టెలు మంట వేసుకోవాల్సిందే కానీ మంట వేసుకొని కట్టెల కాడ కూర్చోవాల్సిందే కానీ రోగానికి మందులు ఉండవు. అందుకు మా పెద్దలు ఇప్పుడు చలికాలం వస్తుంది, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఒక వైద్యం చేసుకొని మనం వాడుకుంటే వడగండ్ల మీద పడని, మనసు మీద పడని, చలి మీద పడని, లోపల అనేది చలి ఆయాసం లేకపోతే ఇమ్ము లేకపోతే మంచి ఆరోగ్యంగా అంత తిరుగుతాం, బాగుంటామని ఒక పెద్ద ఆయన ఒక చిట్కా నేర్పించి ఆ వైద్యం అందరికీ చేసిన కాబట్టి ఆ వైద్యం మీకు చెప్తున్నా. ఈరోజు ఒకటి ఏముందంటే, ఒక చెట్టు, ఇది తుమ్మ చెట్టు అంటారు. తుమ్మ చెట్టు, తుమ్మలో 4 రకాలు ఉన్నాయి: పెద్ద తుమ్మ, చిన్న తుమ్మ, నారతుమ్మ. ఇది నారతుమ్మ చెట్టు. ఒకటి లావు ముళ్ళు ఉంటాయి, నారతుమ్మకు లావు ముళ్ళు ఉంటాయి. నల్ల తుమ్మ చెట్టు చెక్క, తుమ్మ చెట్టు ఏర్లు, తుమ్మ చెట్టు ఆకు, తుమ్మ చెట్టు కాయలు, తుమ్మ చెట్టు పూలు. ఈ సమూలం తీసుకొని దీనికి ఏం చేయాలంటే తమలపాకు, అడవి తమలపాకు ఉంటుంది. అడవి తమలపాకు ఆకులు, ఎందుకంటే అడవి తమలపాకు ఆకులు, తర్వాత వచ్చేసి గోరోజనం, కస్తూరి, కరక్కాయ అంటారు. గోరోజనం, కస్తూరి, కరక్కాయ ఈ 5 రకాలు కలుస్తాయి. ఈ 5 రకాలు కలిసిన చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణం పొద్దునప్పుడు ఒక పావు చెంచా, సాయంత్రం ఒక పావు చెంచా గోరువెచ్చనీళ్ళు కలుపుకొని తాగితే ఊపిరితిత్తులు నిమ్ముండని, ఊపిరితిత్తులు ఇమ్యూని ఉండని, దగ్గుండని, ఆయాసం ఉండని, అన్ని రకాల దగ్గు, ఆయాసం, కఫము కరిగిపోయి నీట్గా మంచి ఫ్రెష్గా అయిపోతాడు. ఎందుకంటే అప్పుడు మీరు తిన్నాక చెప్తారు, తిన్న ముందుకు చెంచాన కథలు చెప్తున్నాడు కాదు, వైద్యం తిన్న తర్వాత మీకు తెలుస్తుంది ఏంది అనేది. అందుకోసం ఈ వైద్యం హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చలికాలం నాడు చాలామందికి ఆయాసం వచ్చి విపరీతంగా లావు మంచులు కానీ, ముసలుడు కానీ, పిల్లలు కానీ, 1 నెల పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలుడు వరకు వాడచ్చు. ఈ వైద్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మీరు 10 రోజులు మందు తీసుకొని వాడండి, 10 రోజులు వాడండి. 10 రోజులు మీకు గుణం ఉంటే దీన్ని ఒక 3 నెలలు వాడుకుంటే మీకు జీవితాంతం మళ్ళీ వచ్చే సంవత్సరానికని, మళ్ళీ 10 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు బతికినా ఈ వ్యాధి రాదు. ఈ వ్యాధి మొత్తం కడిగి పారేసి ఊపిరితిత్తులు నిమోనిగా తీసి మంచి ఫ్రీగా చేసి సంతోషంగా ఉరికినా, నడిచినా, పనిచేసినా అన్ని విధాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చిట్కా ఎందుకు చెప్తున్నంటే, చలికాలం స్టార్ట్ అయింది, చాలామంది గుళికలు మింగలేక, గొట్టాలు బిడ్చలేక, టానికులు తాగలేక రకరకాల ఇబ్బంది పడతారు. మా వైద్యం 10 రోజులు చూడండి, 10 రోజుల వరకే ఫీజు తీసుకుంటాను, మీకు బాగుంటే కంటిన్యూ 3 నెలలు చేసుకోమని అందరు నమస్కారం పెట్టుకుంటూ డాక్టర్లకు, వైద్యులకు, పేషెంట్లకు రకరకాల ఈ జబ్బులు చెంచులు చూడండి, మీరు ఒకసారి వినండి, వాడండి. ఆ తర్వాత మీరు సంతోషపడతారని మరొకసారి అందరికి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.